కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి 2 లక్షల రుణమాఫీ కార్యక్రమానికి ఈరోజు ముడుపుగల్ గ్రామం మహబాద్ మండలంలో ఉన్నటువంటి ఈ మహబాద్కే తలమానికమైనటువంటి ముడుపుగల్ గ్రామంలో ఈరోజు రుణమాఫీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రుణమాఫీ కార్యక్రమానికి రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈరోజు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు ఎంతో కష్టపడి రైతులకు రుణమాఫీ చేయాలని మంచి దృఢ సంకల్పంతో గత 6 నెలలుగా కృషి చేసి రాత్రింబవళ్లు కృషి చేసి వారు ఈ దీక్షను పూనేటువంటి రైతు రుణమాఫీ విజయవంతంగా జరిగినందుకు ఈరోజు వారికి ఘన స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈరోజు వారికి మన పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నో అవాకులు చవాకులు పీల్చి మనని చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం 28 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ గత 10 సంవత్సరాలకు చేయలేకపోయింది. అదే పనిని మన కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆ పని చేసి చూపించారు. కాబట్టి ప్రజలు కూడా చాలా హర్షంగా చాలా ఆనందంలో రైతులందరూ ఉప్పొంగిపోతూ ఉన్నారు. ఈ మన మహబాద్ నియోజకవర్గంలోనే ఈరోజు సాయంత్రం 4 గంటలకు మొత్తం 10,641 రైతు కుటుంబాలకు ఈరోజు 58,23,00,000 రూపాయలు ఈరోజు మొదటి విడతలో రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ₹1,00,000 లోపు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ రైతు రుణమాఫీ జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల ఆఖరు వరకు అంటే జూలై 30 తారీఖు వరకు ₹1,50,000 రూపాయలు రైతు రుణమాఫీ జరుగుతుంది. మిగతా 2 లక్షల రూపాయలు ఎవరికైతే ఉందో అది వచ్చే నెల చివరి వరకు ఆగస్టు చివరి వరకు మొత్తం 2 లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఎంతోమంది హేళన అపహేళన చేసినా కూడా మంచి దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ముగ్గురు కూర్చొని గొప్ప ఓర్పుతో నేర్పుతో పైసాను ఒక కూడగట్టుకొని రైతు రుణమాఫీ చేయాలి అని చెప్పేసి ఒక మంచి దృఢ సంకల్పం ఈరోజు నెరవేర్చింది. కాబట్టి ప్రజలందరూ గ్రామాల్లో అలాగే మండల హెడ్ క్వార్టర్స్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో పండగ వాతావరణం తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా మన సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి మహత్తరమైన కార్యక్రమం రైతు రుణమాఫీని విజయవంతంగా జరిగినందుకు మన మొత్తం మహబాద్ నియోజకవర్గ రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భట్టి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.